శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి జీవితానికి సంబంధించి బాల్యం, యవ్వనం, వృద్ధాప్య దశలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారి జీవితానికి సంబంధించిన అనేక అంశాలతో పాటుగా సింహరాశి వారు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా గ్రహ దోషాలను తొలగించుకోవడం, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. సింహరాశి జ్యోతిష్య రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందువల్ల ఈ రాశి వారు ఎక్కువగా పర్వత ప్రాంతాలనందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరి నడకలో రాజసం, ధీరత్వం కలిగి ఉంటారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. అలాగే ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. మఖా నక్షత్రానికి చెందిన 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రానికి చెందిన 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రానికి చెందిన 1వ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారే ఉంటారు. సింహరాశి అగ్నితత్వపు రాశి. అయితే మఖా నక్షత్రానికి కేతువు అధిపతిగా ఉంటాడు. పుబ్బా నక్షత్రానికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఉత్తర నక్షత్రానికి రవి అధిపతి గ్రహంగా ఉంటాడు. ఇక మఖా నక్షత్రంలో లేదా నామ నక్షత్రం ప్రకారం చూసుకున్నట్లయితే మా, మీ, మో అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు సింహరాశికి చెందిన వారై ఉంటారు. మఖా నక్షత్రం పల్లకి ఆకారాన్ని పోలి ఉంటుంది. ము, టా, టీ, టు అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు పుబ్బా నక్షత్రానికి చెందిన వారై ఉంటారు. పుబ్బా నక్షత్రాన్ని గమనించినట్లయితే నేత్రం ఆకారాన్ని కలిగి ఉంటుంది. అంటే మన కళ్ళ ఆకారాన్ని పోలి ఉంటుంది. తే అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు ఉత్తర నక్షత్రానికి మొదటి పాదానికి చెందినవారు. ఉత్తర నక్షత్రం కూడా నేత్రం ఆకారాన్ని పోలి ఉంటుంది. మఖా నక్షత్రం వారు సొగసరి అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. మఖా నక్షత్రానికి కేతువు అధిపతి కావడం చేత ఇతరులను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారి దృష్టిలో వీరు చాలా సంస్కారవంతులు అనే విధంగా కనబడతారు. ముఖ్యంగా ఈ నక్షత్రం వారు చూసుకున్నట్లయితే అసాధ్యమైన పనులను సాధ్యం చేస్తారు. వీరు గుణవంతులు, కీర్తివంతులు, ధైర్యవంతులు, ధనవంతులు. ఇక పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే దేన్నైనా సాధించగలుగుతాము అనే మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ పుబ్బా నక్షత్రం వారు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే మనస్తత్వం వీరిది కాదు. ఏదైనా సరే డైరెక్ట్ గా చెప్పేస్తారు. ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టిన సింహరాశి వారికి డబ్బు కలిసి వస్తూ ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి వీరికి ఉండదు. ఈ రోజున డబ్బు ఏర్పాటు చేయాలి అనుకుంటే ఆ రోజున ఖచ్చితంగా డబ్బు ఏర్పాటు చేసి తీరుతాను. అది రుణ రూపైనా లేదా కష్టార్జితమైన ఎలాగైనా సరే డబ్బు ఏర్పాటు చేస్తారు. ఇది పుబ్బా నక్షత్రం వారికి ఉన్న పవర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఉత్తర నక్షత్రం వారి విషయానికి వస్తే ఉత్తర నక్షత్రం వారి మంచి జరగాలి అని కోరుకునే వారు ఎక్కువగా ఉంటారు. అంటే వెల్ విషెస్ ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. వీరికి ఒక సహకారం అనేది ఎప్పుడూ అండగా ఉంటుంది. వీరికి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కడ ఏ పని చేపట్టినా కూడా జన సమీకరణ ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి ఎవరైనా నచ్చితే వారితోనే జీవిత కాలం అంతా కూడా కలిసి ఉండడానికి ఇష్టపడతారు. స్నేహితులైనా, జీవిత భాగస్వామి అయినా, వ్యాపార భాగస్వామి అయినా వారితో ఉండడానికి ఇష్టపడతారు. ఇక ఎదుటి వారు నచ్చకపోతే జీవిత కాలం కూడా వారిని దూరంగా ఉంచడం జరుగుతుంది. ఈ ఉత్తర నక్షత్రం వారికి ఏంటంటే ఎదుటి వారిని ఒక్కసారి చూడగానే వారు మనకి పనికొస్తారా లేదా, వారు మనతో జీవితాంతం ఉంటారా లేదా అని గ్రహించగలిగే ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. మీరు చాలా సౌమ్యులని చెప్పుకోవచ్చు. తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. ఏదైనా కూడా న్యాయబద్ధంగా జరగాలి అని కోరుకుంటారు. అన్యాయంగా ఎదగకుండా అంగీకరించరు. సింహరాశి వారి శరీర అవయవాలు చూసుకున్నట్లయితే హృదయము, ప్రక్కటెముకలు, మధ్య భాగము సింహరాశిని సూచిస్తాయి. అయితే సింహరాశి ధూమ్ర పాండువర్ణాన్ని కలిగి ఉంటుంది. సింహరాశి వారికి బాల్యం వ్యవస్థ చూసుకున్నట్లయితే బాల్యం నుంచి కూడా ఎక్కువగా మిత్రులు ఉంటారు. వీరికి యూనిటీ ఎక్కువగా ఉంటుంది. మీరు సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకునే శక్తిని కలిగి ఉంటారు. అలాగే జీవితంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక చదువు విషయానికి వస్తే చదువు బాగా వస్తుంది. అలాగే ప్రతి పనిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేస్తారు. ఇక యవ్వన దశకు వచ్చినట్లయితే అదృష్టం వీరికి దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. దాని తెలివితేటలతో సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. వీరు ఏంటంటే ప్రేమ, ధైర్యం, ఆప్యాయత, అనురాగం కలిసిన కలబోసినటువంటి వారు సింహరాశి వారు ఉంటారు. వీరికున్న ఒక నెగిటివ్ ఏంటంటే వీరికి లౌక్యం తెలియదు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నేచర్ ని కలిగి ఉంటారు.
ఏదైనా ఒక విషయం గనుక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. నవగ్రహ మండలంలో కూడా మనం చూస్తే సూర్య భగవానుడు మధ్యలో ఉంటాడు. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్. కాబట్టి పేరు ప్రతిష్టలకు సంబంధించిన గ్రహం రవి గ్రహం. జాతకంలో గనక సింహరాశికి అధిపతి అయినటువంటి రవి భగవానుడు ఉచ్చ స్థితిలో గాని లేదా మిత్రస్థానంలో ఉన్నా కూడా బలవంతుడే. సింహరాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వారికి చెప్పడం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు, వీరి మాటలు బాణాలలాగా ఎదుటివారి మనసుని గుచ్చుకుంటాయి. అయినా వీరి మనస్సు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాప పడతారు. సింహరాశి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ స్వంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు. వారసుడిని మీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. కుజ, రవి, రాహు, గురుదశలు యోగిస్తాయి. శుక్రదశా కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. సింహరాశి వారికి నడకలో రాజసం ఉంటుంది. త్వరగా నిర్ణయాలు తీసుకునే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. వీరికి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనే తపన బాగుంటుంది. సింహరాశి వారికి క్రియేటివిటీ, ఆధ్యాత్మికత, లవ్ అఫైర్స్, సంతాన స్థానం ఇవన్నీ కూడా 5వ స్థానం సూచిస్తుంది. సంతానానికి కారకుడు కూడా రవి. సింహరాశి వారు సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. న్యాయబద్ధంగా ఉంటారు. సింహరాశి వారి కళ్ళలోకి సూటిగా చూడటానికి ఎదుటివారు భయపడతారు. సింహరాశి వారికి ఏంటంటే ఎవరైనా పొగిడితే గనక చాలా లోపల సంతోషపడతారు. ఉబ్బి తబ్బిబ్బవుతారు. సింహరాశి వారికి వృద్ధాప్య దశ కూడా చక్కగా గడుస్తుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. సింహరాశికి చెందిన ఆడవారైనా మగవారైనా వృద్ధాప్యంలో కుటుంబంతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కులమత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర వీరిపై పడుతుంది. సన్నిహితులకు, సేవక వర్గం చేత వీరు కొంత ఆలస్యంగానైనా పని చేయించుకోగలుగుతారు. ఈ సింహరాశి వారు పొగడ్తలకు పొంగిపోతారు. అందరితో కలుపుకుపోయే తత్వం గలవారు. సింహరాశి వారు 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తారు. సింహరాశి వారిని చాలా మంది ఈగోయిస్ట్ అనుకుంటారు. కానీ వారికున్న లక్షణమే అది. కాబట్టి అనవసరంగా వేరే వాళ్ళ విషయాలలో తల దూర్చరు. వాళ్ళ పరిధిలో వాళ్ళుంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక విషయం గురించి ఆలోచించినా తన పరిధిలో ఉంటారు. తన వర్గం వాళ్ళు కావచ్చు, తమ మిత్రులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, వీరందరినీ పరిగణలోకి తీసుకొని వీరు ఆలోచన విధానం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశి వారు ఏదైనా మాట విషయంలో తేడా వస్తే వీరు అస్సలు తగ్గరు. అలాంటి గుణం కలిగిన వారు. వీరు గంభీరం, నాయకత్వం లక్షణాలు వీరికి ఉంటాయి. వీరు నమ్మితే ప్రాణమిస్తారు. తేడా వస్తే నమ్మక ద్రోహం చేస్తే కూడా వీరు సహించరు. ఇక సంతానం విషయానికి వచ్చే వరకు మొదటి సంతానం విషయంలో కాస్త బాధలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సంతానం వృద్ధిలోకి వస్తారు. వీరి సంతానం పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అలాగే వీరికి సీక్రెట్ లవ్ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా బయటపడరు. ఎక్స్పోజ్ కారు, లోపట్నే ఉంచుకుంటారు. సింహరాశి వారు వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి. బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తులలో, శాఖలలో వీరు రాణిస్తారు. ఔషధాలు, రసాయన ద్రవ్యాలు, వస్తు ప్రదర్శనశాల నిర్వహణ, అలాగే టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు. అంతేకాకుండా వాగ్ధాటి, ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్ళు బాగా రాణిస్తారు. మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారాల యందు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. వీరికి మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి జీవిత భాగస్వామితో ఇబ్బందులు అనేవి చాలా జాతకాల్లో కనబడుతున్నాయి. సింహరాశి వారు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, జీవిత భాగస్వామి విషయంలో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం, సంతోషంగా ఉండలేకపోవడం అనేది చాలా మందిలో గమనించవచ్చు. సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాలు నిజమవుతాయి. ఇక వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. సింహరాశి వారు నిద్ర విషయానికి వస్తే నిద్ర చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సమస్యల పట్ల ఆలోచన వల్ల, అలాగే ఇతరుల సమస్యలను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సింహరాశి వారు వారి సమస్యలను బయటికి చెప్పరు. కాబట్టి ఎక్కువగా లోపలని కుమిలిపోతూ ఉంటారు. కాబట్టి వీరికి బీపీ, అదే రకంగా గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి
బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కీళ్లు మరియు కాళ్ళ నొప్పులు, కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. సింహరాశి వారి వృత్తి తీసుకుంటే వీరు పొలిటికల్ లీడర్స్ గాను, అడ్మినిస్ట్రేటర్ గాను, ఇంజనీర్స్ గాను, టాప్ సీఈఓ గాను, టెక్నికల్ అడ్వైజర్ గాను, టీమ్ లీడ్ చేసే వాళ్ళు గాను చాలా మంది ఉండడం జరుగుతుంది. సింహరాశి వారికి పనికి వచ్చే సంఖ్యలు చూసుకున్నట్లయితే 1, 2, 3, 9 అండి. అన్లక్కీ అంటే దురదృష్ట సంఖ్యలు 8. సింహరాశి వారికి 8 అనే సంఖ్య అస్సలు కలిసి రాదు. వారాల విషయానికి వచ్చేసరికి అదృష్ట రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం మరియు గురువారం. అదే రకంగా బుధవారం కూడా పనికొస్తుంది. శనివారం అస్సలు పనికిరాదు. సింహరాశి వారు ఏదైనా వ్యాపార భాగస్వామ్యం మొదలుపెట్టినా, ఏదైనా కొత్త విషయం డీల్ చేస్తున్నా, ఒక కార్యక్రమం కొత్తగా మొదలు పెట్టబోతున్నా శనివారం అనేది వీరికి పనికిరాదు. సింహరాశి వారికి మూల నక్షత్రం మరియు శనివారం పరిగణలోకి తీసుకొని వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. సింహరాశి వారికి నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. సింహరాశి వారు హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. మీరు వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు. దాన్ని మాత్రమే వాగ్దానం చెయ్యండి. సింహరాశి వారికి రవి, కుజ, రాహువు అలాగే గురు మహర్దశలు యోగిస్తాయి. వీరికి శని దశ కూడా బాగానే ఉంటుంది. సింహరాశి వారు ఎక్కువగా శివార్చన అలాగే ఆంజనేయ స్వామి వారి అర్చన వీరికి మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. జీవితంలో సింహరాశి వారు మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి ఎటువంటి దేవతారాధన చేసుకుంటే మంచిది అని చూసినట్లయితే కనుక శివారాధన, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే మంచిది. అలాగే ఆదిత్య హృదయం, సుందరాకాండ పారాయణం చాలా అద్భుతమైన ఫలితాన్ని, సింహరాశి వారికి ఎటువంటి దేవతారాధన పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. అలాగే సింహరాశి వారికి కలిగే గ్రహదోషాలు తొలగించుకోవడానికి సూర్యుడి కంటే ముందే మేల్కొని ఉదయించే సూర్యుడికి ప్రార్థించి సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి. విష్ణు సహస్రనామ పారాయణం మీకు మేలు చేస్తుంది. పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు లేదా శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీరు విజయావకాశాలను మెరుగుపడతాయి. సో చూసారు కదండి, సింహరాశి వారి జీవితానికి సంబంధించిన అనేక కీలక అంశాలతో పాటుగా సింహరాశి వారు చేసుకోవలసిన దైవారాధన అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు అనే అంశాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.